హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ. ఈ బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కొంచెం చిట్పట అనే టైంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసి బాగా కలపాలి. ఈ బీరకాయ వల్ల చాలా యూసెస్ ఉన్నాయి. వీటితో చాలా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. వేరే వెజిటబుల్స్తో కలిపి కర్రీ చేసుకోవచ్చు, లేకపోతే సపరేట్గా పచ్చడి చేసుకోవచ్చు, బీరకాయ పాలు చేసుకోవచ్చు, ఇట్లా బీరకాయ కర్రీ చేసుకోవచ్చు. బీరకాయ పాలు ఎక్కువ క్వాంటిటీ తినలేము, మిల్క్ ఉండడం వల్ల కొంచెం ఎగుటుగా అనిపిస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఆ బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. అది బాయిల్ అవుతున్న టైంలోనే కొంచెం పసుపు వేసి మొత్తం కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం. ఒకవేళ మీరు తీసుకున్న బీరకాయలు కనుక కొంచెం గట్టిగా ఉంటే మాత్రం కన్ఫామ్గా వాటర్ యాడ్ చేసుకోండి. ఒక్కసారి ముక్క బాయిల్ అయిన తర్వాత పట్టుకొని చూసి అది ఎంత హార్డ్గా ఉందో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ మూత తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి కర్రీ నుండి వాటర్ అనేది బయటకు రావడం స్టార్ట్ అయింది కాబట్టి ఒకసారి ప్లేట్తో క్లోజ్ చేసుకొని ఆ వాటర్ కూడా మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత మనం కొంచెం కారం యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాము. ఒక్కసారి పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కలుపుకుందాం. ఇంకా అంతే అండి. యాడ్ చేసుకునే అయితే ఏమీ లేవు. కానీ ఇంకా మీరు జ్యూసీగా తినాలి అనుకుంటే ఇక్కడితో స్టాప్ చేసేసుకోవచ్చు. కాదు మాకు కొంచెం డ్రైగా కావాలి అంటే దీన్ని ఇంకా కొంచెం ఫ్రై చేయాలి. మ్యాక్సిమం లేతగా ఉండే బీరకాయలకి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడు ఈ కర్రీకి అసలు వాటరే అవసరం లేదు, ఎందుకంటే ఇవి చాలా లేత బీరకాయలు. ఈ బీరకాయ కర్రీ అనేది అడగంటకుండా మొత్తం కలుపుతూ డ్రై అయ్యేంత వరకు ఇలానే కలుపుతూ ఉండాలి. మీరు ఏ కన్సిస్టెన్సీలో ఇష్టపడతారో అక్కడ స్టాప్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులోనే పాలు వేసుకొని చేస్తారు. సేమ్ ఇదే ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మిల్క్ యాడ్ చేసి ఆ కర్రీ కొంచెం థిక్గా అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. ఈ బీరకాయ వల్ల విజన్ ఒకటి, డైజెస్టివ్ సిస్టమ్ ఒకటి, వెయిట్ లాస్ ఒకటి, ఇట్లా చాలా యూజెస్ ఉన్నాయి దీనివల్ల. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.